జనగామ పరిసర ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్ పేరుతో జీవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. వారికి సంబంధించిన ఇన్వెస్టర్లతో కలిసి కస్టమర్లకు ఇస్తామన్న ల్యాండ్ కబ్జా చేశారని అన్నారు. 500 కోట్ల నుండి 600 కోట్ల రూపాయలతో జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ భారీ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. తమ సమస్యను తీర్చి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బాధితులు వేడుకుంటున్నారు. వాడు కబ్జా చేయించాడు. లోపలికి వెళ్ళడానికి లేకుండా లేఅవుట్ ప్రకారం ఇచ్చిన ప్లాట్లు కాకుండా ముందు కమర్షియల్ పెట్టి కబ్జా చేయించి క్లోజ్ చేయించి ఇప్పుడు అందరూ కలిపి ఇన్వెస్టర్లు వీళ్ళు కలిపి గేమ్స్ ఆడుతున్నారు. ఇది నాట్ ఓన్లీ వడ్లగొండండి, పెద్దరామచర్ల, అదే జనగామ డిస్ట్రిక్ట్ సంబంధించిన పెద్దరామచర్ల అనే గ్రామం, పెద్దపహాడ్ అనే గ్రామం, గోపరాజుపల్లి అనే గ్రామం, మళ్ళీ చిట్యాలకు సంబంధించిన చినకాపత్తి అనే గ్రామం, ఈ ఉరవకొండ కలవకుర్తికి సంబంధించిన ఉలవకుర్తి అనే గ్రామం. వీడు ఏ ల్యాండ్లో అయితే బిజినెస్ చేశాడో ప్రతి ల్యాండ్లో కూడా ఇన్వెస్టర్లు వచ్చి కబ్జా చేశారు. దీనికి వల్ల మా అందరికీ న్యాయం జరగాలి. అట్లీస్ట్ కనీసం భూములైనా మిగిలి ఉంటాయని మేము అందరూ భూమి మీద పెట్టుబడి పెట్టండి అంటారు. ఏం లాభం భూమి మీద పెట్టుబడి పెట్టి? మేము భూమిని నమ్ముకున్నాం, కానీ ఈ రోజున మాకు మేము చస్తే 6 అడుగుల నేల కూడా అక్కడ లేదు. మాకు అక్కడ మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? జేవీ ల్యాండ్ ఏసీగా ఉన్నాం. మా ల్యాండ్ ఏసీ తరపున మేము మా భూముల కోసం కొట్లాడుకుంటున్నాం. మాకేమొద్దు. పైగా మేము కొట్లాడుతున్నామని మా మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారు ఆ ఇన్వెస్టర్ మాకన్నా ముందెళ్ళి. మాకు కావాల్సింది ఒకటే, మా లేఅవుట్ ప్రకారం మాకు పొజిషన్ చూపించండి. మా సర్వే నెంబర్ వద్దు మాకు. మా లేఅవుట్ ప్రకారం మేము కొంటొచ్చి 4.5 లక్షలు, 5.5 లక్షలు, 6.5 లక్షలు పెట్టుకున్నామండి. మా యొక్క ల్యాండ్ బాధితులందరికీ, జేవీ ల్యాండ్ పర్చేజ్ చేసిన బాధితులందరికీ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీని మీద శ్రద్ధ తీసుకొని మా యొక్క ల్యాండ్ని మళ్ళీ బాధితులందరినీ ఒక 600 నుంచి 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీంట్లో ఈ స్కామ్లన్నింటినీ మళ్ళీ బయటికి తీసి బాధితులందరినీ విచారించి బాధితులకు కావాల్సిన న్యాయం చేసి వాళ్ళ ల్యాండ్ని అందజేయగలరని మేము అందరం మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. దయచేసి కబ్జా పవన్ని కూడా మేము చెప్పేది ఒకటే విషయం, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు లక్ష్మీనారాయణతో కూర్చొని మాట్లాడుకోవాల్సిందే తప్ప మాలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టకూడదని మేము మీడియా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాము. మా మీద ఆల్రెడీ మేము అడిగిన దానికి ప్రతిదానికి మా మీద కేసులు వేస్తున్నారు ఉల్టా. రెండోది ఏంటంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు కూడా. మమ్మల్ని ఈ ల్యాండ్ విషయంలో డిస్కషన్ చేస్తుంటే మేము ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే కోరిక. సార్, నా పేరు మురళీకృష్ణ అండి. నేను జేవీ బిల్డర్స్లో ల్యాండ్ పర్చేజ్ చేశాను. జేవీ బాధితుని నేను. యాక్చువల్గా ఇది వడ్లకొండ, పెద్దరామచర్ల, చిన్నకాపర్తి, పెద్దపహాడు, గోగరాయపల్లి, ఉరవకొండలో ల్యాండ్ చాలామంది పర్చేజ్ చేశారు నాలాగే బాధితులు. ఆల్మోస్ట్ ఒక 2000 మంది నుంచి 3000 మంది బాధితులు ఉన్నారు దీంట్లో మాకు ఒక ఆఫర్లు అనేది రిలీజ్ చేశారు వాళ్ళు, జేవీ బిల్డర్స్ వాళ్ళు. ఏం ఆఫర్స్ అంటే వాటిలో ఒకటి బైబ్యాక్ అని, ఒకటి సెక్యూరిటీ పర్పస్లో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేసి తర్వాత మీరు ఎప్పుడైతే వద్దనుకుంటారో అప్పుడు మీ ల్యాండ్ మేము తీసేసుకొని మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. అలానే ఆ బైబ్యాక్ ఆఫర్లో ఏంటంటే 20 మంత్స్ 50 మంత్స్ అని చెప్పేసి స్కీమ్ చేసి దాంట్లో 20 మంత్స్ మెంబర్స్ తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మళ్ళీ మేము ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. సో అవి ఏవి కూడా మళ్ళీ మాకు తిరిగి జరగలేదండి. బాధితులం మేము జంగంలో వడ్లకొండలో మేము ల్యాండ్ పర్చేజ్ చేశాము. అలానే పెద్దరామచర్ల, పెద్దకాపర్తి అనే దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏమైందంటే ల్యాండ్లన్నీ కబ్జా చేయడం జరిగింది. సో ఎవరైతే జేవీ బిల్డర్స్ అన్నారో వాళ్ళే పవన్ అని ఇంకా వేరే ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి కబ్జా చేయించారు. సో మాకేందంటే మా యొక్క జస్టిస్ ఏంటంటే మా యొక్క ల్యాండ్ మేము ఏదైతే పర్చేజ్ చేశామో ఆ ల్యాండ్ మాకు రావాలి. ప్లస్ మా యొక్క ల్యాండ్ ఏదైతే సర్వే నెంబర్ ఇచ్చారో ఆ సర్వే ప్రకారం మాకు ల్యాండ్ ఇచ్చేసి మాకు జస్టిఫికేషన్ జరగాలి. We want justice. 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 We want justice.